సైతాను మనిషి లోపట ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా? 3 మార్గాలు. 1, కంటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 2, నోటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. చెవి ద్వారా ప్రవేశిస్తాడు. 3, ఈ 3 మార్గాల గుండా వాడు ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. మనుషుణ్ణి పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే, నీ కన్నే, నీ కన్నే. అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త, నీ కంటి విషయంలో జాగ్రత్త. ఎంతో మంది యవ్వన బిడ్డలు ఈ కడవరి దినాల్లో పవిత్రతను కోల్పోవటానికి కారణం సెల్ ఫోన్. ఏముందులే, ఈ వాట్సాప్ స్టేటస్లో నిమిషం కితకితలు కనపడుతున్నాయి, జబర్దస్త్ డైలాగులు కనపడుతున్నాయి. నిమిషమే కదా, జస్ట్ 1 మినిటే కదానని ఆ 1 మినిట్ ఆ వాట్సాప్ స్టేటస్ చూస్తాడు. ఇక ఆ బిట్టు చూసిన తర్వాత ఈ బిట్టు చూసాం కదా, దీనిలో ఇంకేముండి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది? చివరికి సాతానుగాడు పూర్తిగా మనిషిని సినిమాల్లోకి దింపుతాడు. యవనులారా, మీలో ఎవరి జీవితంలోనైనా కంటి ద్వారా లైకర్త ప్రవేశించి, చెవి ద్వారా లైకర్త ప్రవేశించి, నోటి ద్వారా లైకర్త ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడేమో. కన్ననే మార్గాన్ని, చెవులనే మార్గాన్ని, నోరనే మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే లయకర్త నీ ఇంటిలోకి రాడు, ఆదరణకర్త నీ ఇంటిలో సంచరించటం ప్రారంభిస్తాడు ఆయన.